హలో, హలో. వెల్కమ్ బ్యాక్. చూసిన ఫంకీ దాని ఉమ్, గురించి కూడా కొంచెం మాట్లాడదామని. అసలు ఏం చేశాడు అనుదీప్, విశ్వక్, మన వంశీ సాబు, అందరి ఉమ్. గురించి ఒక మాట్లాడాలి. ఫస్ట్ మీరు అవుట్లైన్ ఇవ్వండి, తర్వాత నేను ఉమ్. స్టార్ట్ చేసుకుంటా. అవుట్లైన్ అంటే అవుట్లైన్ చాలా ఫంకీ. సింపుల్ అవుట్లైన్. ఓ ఆ, స్ట్రగ్లింగ్ డైరెక్టర్ బై హుక్ ఆర్ క్రుక్ తన మూవీ కంప్లీట్ చేయాలి అంతే. ఎలా కంప్లీట్ చేసాడు ఫైనల్లీ. అండ్ ఉమ్, హీరోకి ఒక క్యారెక్టర్ ఉంది. తను రెగ్యులర్ సోషల్ లైఫ్ లో జరిగే ఈవెంట్స్, ఫాదర్ అండ్ సన్ హగ్గింగ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కొంచెం క్రింజ్ లాగా ఫీల్ అవుతాడు, గలీజ్ అనిపిస్తుంది అనిపించే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరో రైట్. క్యారెక్టర్ అయితే. అండ్ ఉమ్. సిచ్యువేషన్ ఏంటంటే మూవీ తీయాలి. ఈ రెండింటి మధ్యలో 2.5 hours మూవీ రెడీ అయిపోయింది ఫంకీ. రైట్. ఎస్. సో ఇక్కడ ఓకే. వచ్చేసరికి ఇందాక డిటి అన్నాడు, లైక్ అది మెయిన్ పాయింట్ అయి ఉన్నా బాగుండు అని. ఏది మూవీ తీసే స్ట్రగుల్ గానీ. See, అనుదీప్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. కాకపోతే ఒక పాయింట్ ఉంటది అనుదీప్ సినిమాలో, ఏదో ఒక పాయింట్ ఉంటది, దాని మీదనే నడుస్తా సినిమా అంతా. ఇక్కడ అవును. ఏంటంటే ఎవ్రీ 10 minutes కి ఆ టాపిక్ చేంజ్ అవుతా ఉంటది. ఫస్ట్ సినిమా అంటాడు, తర్వాత ఫ్యామిలీ అంటాడు, తర్వాత ఏంది మన సంపత్ దగ్గరికి వెళ్ళి అది అంటాడు, రౌడీయిజం అంటాడు, మళ్ళీ అక్కడి రైట్. నుంచి లవ్ అంటాడు, మళ్ళీ ప్రొడ్యూసర్ ని కన్విన్స్, మళ్ళీ అదొక సైకిల్. మొత్తం సినిమా అంతా ఇదే సైకిల్లో రిపీట్ అయింది. అవును. హ్మ్. దీనికి తోడు వంశీ సారు స్టేట్మెంట్, లైక్ ఇంతకన్నా మీకేం గావాలి ఈ సినిమాలో? అనుదీప్ సినిమాలో ఇంతకన్నా మీకేం గావాలి అంటే, అనుదీప్ సినిమాలో ఇప్పుడు జాతిరత్నాలు గాని, ప్రిన్స్ గాని ఒక రకంగా చూసుకుంటే ఉమ్, మంచి హిలేరియస్ మూమెంట్స్ కొన్నుంటాయి. అవును. ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ మూమెంట్స్. అది కంప్లీట్‌లీ మిస్సింగ్ ఇన్ దిస్. అంటే స్టార్టింగ్‌లో ఏదైతే ఒక అబ్బాయి వచ్చి, డాక్టర్ మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు, నాకు అట్లాంటివి రాదు. బేసికల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేశాను అనుదీప్ నుంచి. కానీ అదేమైపోయిందంటే, ఇప్పుడు అనుదీప్‌కి, సుమాకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూలో ఉమ్, కన్వర్జేషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ వాట్ వాస్ ఇన్ ద మూవీ నన్నడుగుతే. ఆ లెక్కన అయిపోయింది నాకైతే. జాతిరత్నాలు తీసుకుంటే ఒక స్టోరీ ఉంది. ఇన్ఫాక్ట్ అదొక క్రైమ్ డ్రామా అని చెప్పొచ్చు. కాకపోతే ఆ, ప్యాకేజ్ విత్ కామెడీ. సో ఒక స్టోరీ ఫ్లో అవుతుంటది. ఆ రైట్. కిల్లర్ ఎవరు, తప్పించుకోవాలి, దెన్ వాడిని కనిపెట్టాలి. ఇది బేసిక్ స్టోరీ. హ్మ్. ఎక్కడ వెళ్ళరు మధ్యలో. ఒక ఒక సీరియల్ తయారు చేస్తారు. ఇవన్నీ అవుతుంటాయి కానీ అగైన్ ఆ మెయిన్ స్టోరీకే కనెక్టెడ్ ఉంటాయి. ఈ జోగిపేట నుండి అవును. హైదరాబాద్కి వస్తారు ఫర్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఇష్యూ జరుగుతుంది. ఇది సేమ్ ప్లేన్ సింగిల్ స్టోరీ. హ్మ్. దీంట్లో 3-4 ఉన్నాయి అలాంటివి. ఒక ఒక ప్లేన్ సింగిల్ స్టోరీ లేదు. ఏదో హీరో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు గలీజ్ అనిపిస్తాయి ఇవన్నీ. దాని మీద ప్లే చేసినా బాగుండేది. ఆర్ రైట్. సినిమా తీయాలనుకుంటాడు కాబట్టి సినిమా వరల్డ్ మీద నేనింతే సీరియస్ మోడ్ అయిపోయింది. ఇది కామెడీ టేక్ ఆఫ్. నేనింతే లాగున్నా అలా కూడా బాగుండేది. హ్మ్. ఇవాళ రైట్. శ్రవణ్ చెప్పినట్టు మల్టిపుల్ థ్రెడ్స్ వస్తుంటాయి. తిరుగుతూ ఉంటాయి మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి. సో నువ్వు ఆల్రెడీ కామెడీ ప్యాకేజింగ్ చేసి 4-5 మూవీస్ ని కలిపినట్టు అయిపోయింది. ప్రిన్స్ లో కూడా భయం చాలా ఫిలోసాఫికల్ టేక్ ఉంటుంది. దాని మీద ఒక కామెడీ లేయర్ వేస్తాడు కాబట్టి కైండ్ ఆఫ్ అది కూడా పాస్ చెప్తాను నేను మూవీ. దీంట్లో అసలు అవును. తల ఉండదు, తూక ఉండదు. ఏదో క్లిప్స్ చూస్తాం కదా ఇప్పుడు సొంతం అంతే. 40 minute క్లిప్. అట్లా అనిపిస్తుంది ఈ మూవీ తప్ప ఒక మూవీ లాగా అనిపించదు. హ్మ్. నా అది ప్రాబ్లం. యెస్. అండ్ దానికి తోడు విశ్వ కన్నా గూడా, లైక్ ఐ డోంట్ నో, అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు లాస్ట్ ఇయర్ Feb 13th లైలా వచ్చింది, విచ్ క్రియేటెడ్ డిజాస్టర్ ఇన్ మై లైఫ్. అదే 13th నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి రిడెంప్షన్ చేసుకుంటున్నా విత్ ఫంకీ అన్నాడు. కానీ ఏదైతే విశ్వకి యునిక్నెస్ తెచ్చిందో, లైక్ ద పోర్ట్రేయల్ ఆఫ్ హిస్ క్యారెక్టర్స్ కానీ, ద వే హీ చూసెస్ హిస్ స్క్రిప్ట్స్ కానీ, అందులో ఫెయిల్ అయ్యాడు అనిపించింది సినిమాలో. అండ్ ఓకే, వి అండర్స్టాండ్ యూ గైజ్ ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ తారక్, బట్ యాజ్ ఇట్ ఈస్ దించేయాల్సిన అవసరమే లేదు. అసలు కొన్ని అవసరం లేదు. సీన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ నాకు తారక్ ని చూసినట్టే అనిపించింది. యా వాయిస్ నాకు మోడ్, ఎస్పెషల్లీ వాయిస్ మోడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్, కొన్ని అండ్ బాడీ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా లాంగ్వేజ్ ఇట్లా కూడా. బాడీ లాంగ్వేజ్, యా యా. రైట్. బట్ నీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండేది సినిమాల్లో, బట్ దట్ హ్యాస్, ఉంది. అది మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంది అనేది ఒపీనియన్ నాది, ఎస్పెషల్లీ విశ్వక్ దీంట్లో. ఎందుకంటే ఇఫ్ యు సీ సిద్ధు కూడా, హీస్ అ గుడ్ ఫ్యాన్ ఆఫ్ తారక్. అంటే ఒక ఓన్ ఐడెంటిటీ ఉంది. లైక్ సిద్ధు సినిమా వస్తుందంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది ఎక్స్పెక్ట్. కానీ ఇప్పుడు విశ్వక్ ఎట్లయిపోయిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలకి.
విశ్వ యా నువ్వు అన్నట్టు నితిన్ కైండ్ ఆఫ్ జోన్ లోకి మెల్లగా ఎంటర్ అవుతున్నాడు. విశ్వకి ఫార్ మోర్ ఇంటెలిజెంట్ అనిపించింది నాకు. చాయిసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉండేవి. అంటే ఒక కొత్త యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు అన్న తర్వాత మరి బ్రెయిన్ లో ఏం ఐడియా వచ్చిందో వెరైటీ ట్రై చేయాలనుకున్నాడు, విచ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో లైలా కానీ ఇవన్నీ వెరైటీ చాలా ట్రై చేస్తున్నాడు. ఆ రేంజ్ ఆ, ఎంత ఉందంటే ఒక లేడీ గెటప్ నుండి ఒక కామెడీ ఫుల్ లెంత్ కామెడీ నుండి అన్ని ట్రై చేస్తున్నాడు. అంత అవసరం లేదేమో అనిపించింది. అంటే నీ రెగ్యులర్ జానర్స్ లోనే కొంచెం కామెడీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడము ఆ టైప్ లో ట్రై చేయొచ్చు. బట్ ఆడియన్స్ మరి టూ షాకింగ్ అన్నట్టు అయిపోయింది ప్రతి మూవీ. అండ్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఒక పాయింట్ తర్వాత డ్రాగింగ్ ఉంటుంది. కన్విన్స్ చేస్తాడు, మళ్ళీ షూటింగ్ అంటాడు, మళ్ళీ ఫ్రెండ్స్ అంటాడు, రీయూనియన్ అంటాడు, ఊరు అంటాడు, అసలు ఎటెటో పోతానే ఉంటుంది సినిమా. అది నీకు నీకు ఒక ప్రాపర్ ఫ్లో ఉండదు బేసిక్ గా. మళ్ళీ ఆ, స్టోరీ అనుకుంటే మళ్ళీ సింగిల్ సింగిల్ పాయింట్ ఎజెండా అది అంతే, ఉమ్, అంతకు మించి ఏం లేదు. బట్ అదన్నా నీకు ఒక ఫ్లో లో తీసినా ఇట్ మేక్స్ సెన్స్. అక్కడ నీకు ఫ్లో ఉండదు బేసిక్ గా. కరెక్ట్. కానీ ఇంత గోలలో కూడా నాకు వర్కౌట్ అయిన ఒకే ఒక్క సీన్ క్లైమాక్స్ లో విశ్వక్ అండ్ హిస్ మదర్ అమ్మ కన్వర్సేషన్. ఎస్, యా, అందుకే అవును అన్నా నేను అది మెయిన్ పాయింట్ ఆఫ్ ద మూవీ అంటే చాలా బెటర్ ఉండేది అని. అది నాకు ఎగ్జాక్ట్లీ. బాగా అవును. కనెక్ట్ అయింది అది. అది ఆ సీన్ బాగా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ యాక్టర్స్ ఇద్దరు కూడా ది పర్ఫార్మ్ వెల్ ఆ సీన్ లో. యా యా. సో గుడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ గుడ్ పర్ఫార్మర్ బీయింగ్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్ అని అంటారు నేనైతే. ఇంత మూవీలో కూడా ఇఫ్ యు సీ దెర్ ఆర్ సమ్ ఇంటెలిజెంట్ సెటైర్స్ పట్టాయి. లైక్ దిల్ రాజు వచ్చి ఇది మన కొన్ని పురాణాలు యాడ్ చేయండి, ఒక ఆయుధం అవును. వాడండి, ఆ, ఇట్లాంటి సెటైర్స్ ఉన్నాయి. ఈ అండ్ రీజన్ వల్లనే అన్నది నేను ఇంతే మోడ్ లో ఎల్లుంటే బాగుండేది. కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ మీద సెటైర్ వేస్తూ కామెడీ టేక్ తీసుకుంటే డెఫినెట్లీ క్లిక్ అయ్యేది మూవీ. కరెక్ట్. అండ్ రైట్. ఫస్ట్ ఒక సినిమా చేయండి, అది క్లిక్ అయితే పార్ట్ 2 మళ్ళీ రాసుకుందాము, ఇట్లాంటివి చాలా కొన్ని బాగా వర్కౌట్ అయినాయి సెటైర్స్. బట్ అవి ఏంటంటే ఈ సినిమా ఫ్లోలో ఎక్కడ అది బయటికి రాలేదు బేసికల్లీ. సో అనుదీప్ కూడా అనుదీప్ అగైన్ మేబీ హీ హాస్ టు చేంజ్ స్టైల్. అంటే బయట ఎట్లుంటాడో అదే సినిమాలో కనిపిస్తుంది కాబట్టి జనాలు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు, లైక్ ఇక్కడ ఈ డైలాగ్ పడిపోతుందని అర్థమైపోతుంది. సో అంటే మెయిన్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఏ తీయగలడు అనే మార్క్ ఒకటి పడుతుంది అనేది మీద. అది మోర్ ఆఫ్ అ ఈజీగా క్యాజువల్ మూవీ టేకింగ్ అనేది. బట్ హీ హాస్ టు కమ్ అప్ విత్ సంథింగ్ సీరియస్ స్క్రిప్ట్. కొంచెం ఓకే, ఇట్ అండ్ కెన్ తనలో బి ఆ ఫన్ బట్ పొటెన్షియల్ ఉంది. తన ఇంటర్వ్యూస్ చూసుకుంటే కొన్ని ప్రేమ ఇంటర్వ్యూ కానీ చాలా డెప్త్ ఉన్న మనిషి. అంటే చాలా ఫిలాసఫీ మాట్లాడతాడు. అవును. అసలు వరల్డ్ పాలిటిక్స్ నుండి అన్ని అన్ని మాట్లాడగలుగుతాడు. సో అండ్ ఆయన ఫిలాసఫీ కూడా కొంచెం సింపుల్ గా పెడతాడు. సో ఏదన్నా పెద్ద విషయం చెప్పేప్పుడు కామెడీతో చెప్పాలి అని చెప్పి ఆ, రైట్. ఇదంతా నాలెడ్జ్ ఉంది కానీ ఐ డోంట్ నో మూవీ కింద ట్రాన్స్లేట్ చేయట్లేదు. ఇందులో కూడా ఫంకీలో మెయిన్ పాయింట్ ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద సటైర్ అన్నట్టయితే అది విత్ కామెడీ లేయర్ నాట్ ఎ ప్రాబ్లం. సో బాగానే మంచి క్లిక్ అయ్యేదని నాకు బాగా అనిపించింది. హీరో క్యారెక్టర్ మీద ప్లే చేసినా బాగుండేది. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ అయ్యి హీరోయిన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ఈ స్టోరీలో రైట్. ఇక్కడ ఇన్ని థ్రెడ్స్ ఎందుకు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతారు ఆడియన్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఏంటి మెయిన్ పాయింట్ సినిమాలో అని. ఇట్స్ నాట్ రైట్. అబౌట్ నా సినిమా అని బిగ్గెస్ట్ అర్థమవుతుంది పాయింట్ తర్వాత. నాకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు అనుదీప్ రేపు సీరియస్ స్క్రిప్ట్ తీసుకొని చేసి తీసుకోండి. నువ్వు అన్నట్టుగా కామెడీ యాంగిల్ మిక్స్ చేసిన హిస్ సెటారికల్ ఇమేజ్ విల్ టేక్ ఓవర్. నో వన్ విల్ టేక్ ద పాయింట్ ఈస్ కన్వేయింగ్ యాజ్ సీరియస్ సీరియస్. నోట్. ఎందుకంటే నీకు ఆఫ్లైన్ లో కూడా తను ప్రెజెంట్ చేసే తీరు ఈజ్ మోర్ ఆన్ సెటారికల్ సైడ్, కరెక్ట్. కామిక్ వేలో ఉంటది. అది నువ్వు నవ్వుకొని వదిలేస్తావు తప్ప, ఓకే నువ్వు కూర్చొని నేను ఇన్ డెప్త్ గా ఆలోచిస్తా అన్న థాట్ ప్రాసెస్ లో పోవు నువ్వు. అవును. ఓ he also has to change his off-screen attitude. కంప్లీట్ గా అవసరం లేదు, బట్ స్టిల్ అట్లీస్ట్ మూవీ సబ్జెక్ట్ సీరియస్ తీసినప్పుడు ఓకే నేను ఇది తీసాను, ప్రమోషన్స్ అప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం సీరియస్ గా మాట్లాడి మళ్ళీ అవే వన్ లైనర్ పంచ్ లేకుండా కొంచెం సీరియస్ గా చెప్తే maybe that will make an impact. మార్కెటింగ్ మెటీరియల్ కొంచెం బెటర్ గా ఉండి ప్రిపేర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇవి మూవీస్ చూసేవాళ్ళం మనం అంతే. ఎంత కామెడీ మూవీస్ అయినా సటరికల్ చాలా ఉండేవి. కొన్ని సీరియస్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తాడు ఆయన మూవీస్ లో. సో ఆ టైప్ లో అందరికి వెళ్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఈ మూవీకి Yeah, right. మెయిన్ పాయింట్ నా దృష్టిలో ఫంకీకి మెయిన్ పాయింట్ లేకపోవడమే ప్రాబ్లం. Right. అంటే ఎటు సైడ్ తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ హీ వాంటెడ్ టు షో దట్ ఇది ఇంట్రోవర్ట్ ఇది ఉంటే ఎట్లుంటది అనేది చూపిద్దాం అనుకున్నాడు, కానీ ద వే హీ పోర్ట్రేడ్, ద వే హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ డింట్ వర్క్అవుట్.
అంటే అది ఎక్కడ కన్వే అవ్వలేదు, అది నీకు నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప. కన్సిస్టెంట్ అంటే హీరోయిన్ వస్తది, చెప్తది, మళ్ళీ హీరో నేను వెళ్ళిపోతా అంటది, నీకు నాకు సెట్ అవుతుంది అంటే మళ్ళీ వస్తది, మళ్ళీ మాట్లాడుతది. అరే దట్ ఇంకా చాలా ఇన్కన్సిస్టెంట్ ఉంటది. రైట్. ఇఫ్ దట్ వాజ్ ఎ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ మూవీ, ఓకే. ఇప్పుడు ఖుషీలో కూడా హీరో హీరోయిన్ కి రిఫ్ట్ వస్తుంటది, కలిసిపోతారు, మళ్ళీ రిఫ్ట్ వస్తుంది. కానీ ప్రిడామినెంట్లీ లవ్ స్టోరీ అది. ఇది ఏవేవో వస్తుంటాయి, మూవీస్ గురించి అవుతుంది, ఇది అవుతుంది. సో అదే టూ మచ్ టైం స్పెంట్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అనిపించింది. 1 or 2 పెట్టుకొని దీని మీదే ఫ్లో వెళ్తే అయిపోయింది. ఇంట్రోవర్షన్ మీద వెళ్ళినా అయిపోయేది. యాక్చువల్లీ అది మేబీ ఇంకా ఈ బాగా మూవీ వర్కౌట్ అయ్యేదేమో. ఇంతవరకు ఎప్పుడు రాలేదు కాబట్టి. అవును. సో అది ఫంకీ. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం గైస్. చలో ఓకే, బాయ్. బై బై. బై.